మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫార్మసిస్ట్ అనే వ్యక్తి వైద్య ఆరోగ్య విధానంలో ఆయన టార్చ్ లైట్ వంటివాడు. లైక్ హెడ్ టార్చ్. అది లేకపోతే డాక్టర్స్ కానీ సుశిక్షితటువంటి వైద్యులు కానీ ఏమీ చేయలేరు. ఒక మనిషికి సంబంధించినటువంటి రుగ్మత ఏంటి, అతని సమస్య ఏంటి అని గుర్తించాలంటే దానికి సుశిక్షితటువంటి మన ఫార్మసిస్టులు లేనిదే మొదటి అడుగే పడతారు. వ్యాధి నిర్ధారణ కానీ దానికి సంబంధించినటువంటి వైద్య నిర్ధారణ కానీ చేయాలి అంటే దానికి మొదటి అడుగే మనకి ఫార్మసిస్ట్ రూపంలో మనకి సహాయకారిగా ఉంటారు. మన ప్రాణ రక్షణలో, మన ఆరోగ్య రక్షణలో వారు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. ఆ విషయంలో వారికి అందరి తరపున నేను ప్రత్యేకంగా మన సేవలు, వైద్య ఆరోగ్య సేవలు తీసుకుంటుంటే అందరి జిల్లా ప్రజల తరపున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం ఈ జిల్లాలో సీజనల్ డిసీజెస్ కానీ అలాగే ప్రజల ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలల్లో మనం పేదలకి ఎక్కువగా సేవలు అందిస్తూ ఉంటాం. మీ అందరికీ తెలిసిందే అది. గత కొంతకాలంగా మనం ఈ వైద్య ఆరోగ్య సేవల్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసుకుంటూ ఎక్కడ రోగులకి వచ్చినటువంటి పేద రోగులకి సమస్య లేకుండా మరి వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉంచుతూ గ్రామ స్థాయిలో ఆశా ఏఎన్ఎం సబ్ సెంటర్ నుంచి మొదలుపెట్టి పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్ అండ్ జనరల్ హాస్పిటల్ వరకు ప్రతిరోజు మరి వైద్యులు ఎలా పనిచేస్తున్నారు అనే దాన్ని పరిశీలన చేస్తూ మీ యొక్క సహకారంతో మరి నిబద్ధత కలిగేటువంటి మీ యొక్క మరి వృత్తిని మీరు పాటించడం చేత ఈ రోజున మనం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సీజనల్ వ్యాధుల్ని మరి ఒక కంట్రోల్ పాయింట్ లోకి తీసుకొచ్చి ఒక నెల, మొదటి నెల కొంచెం ఉధృతంగా కనిపించినా కూడా తర్వాత దాన్ని కంట్రోల్ చేసి అన్ని స్థాయిల్లో కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది యొక్క సహకారంతో వారి నిబద్ధతతో మనం ఈ రోజున ధైర్యంగా ఈ సీజన్ ఇంకొక 1 month లో అయిపోతుంది, ఈ సీజన్ ఎదుర్కొన్నామని మేమందరం భావిస్తున్నాం. ఇది అందుకే మన జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ సెక్రటరీస్ ఈ ఒక ఇంటిగ్రేటెడ్ కార్డు ఇవ్వడానికి సంబంధించి దాంట్లో హెల్త్ సర్వీసెస్, రేషన్, ఎవ్రీథింగ్, ఆల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఒకే కార్డుతో మనకి ఇవ్వడం కోసం ప్రభుత్వం పరిశీలన చేయదలుచుకుంటే మెడికల్ అండ్ హెల్త్ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ తో పాటు మన జిల్లా కలెక్టర్ గారు వెళ్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. మనం కొంతకాలంగా చేసినటువంటి కృషి వల్లనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో వైద్య ఆరోగ్య విధానంలో ఈ జిల్లాకి ఒక గుర్తింపు వచ్చిందని తద్వారా మనం భావించుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించినటువంటి ఫార్మసిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మరొకసారి వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. On behalf of DMH Office Nalgonda, we are very thankful to Honorable District Collector Garu and Honorable ACLB Collector Garu and all program officers, all pharmacists and media మిత్రులందరికీ. నాట్ ఓన్లీ ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫార్మసిస్టులే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులందరికీ నల్గొండ జిల్లా డిఎంహెచ్ ఆఫీస్ తరఫున వరల్డ్ ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, సో మనం తెలుసు మన కలెక్టర్ గారు, ఏసీఎల్బీ గారు ఎవ్రీడే మనం ఎంత సీజన్, ఈ సీజన్ మన స్టార్టింగ్ లో ఏ స్టేజ్ లో ఉన్నాము, డెంగ్యూస్ లో ఆల్మోస్ట్ 9th పొజిషన్ ఉన్నది. ఇప్పుడు మనము లాస్ట్ 32 పొజిషన్ కు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇది అందరం కంబైన్డ్ మన గైడ్ లైన్స్ కలెక్టర్ గారిది, ఏసీఎల్బీ గారి రోజు వాళ్ళ ఫీల్డ్ లో ఉంటున్నారు. ఎవ్రీడే ఏ జిల్లా కదండి. ప్రౌడ్ టు సే దట్
ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఒక ఏసీఎల్బి గారు, ఒక డిఎంఎన్హెచ్ఓ ఎప్పుడు ఫీల్డ్ లో ఉండడం అనేది ఇది అరుదైన సంఘటన. ఆల్మోస్ట్ గత సీజన్ స్టార్ట్ అయిన నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో డెంగ్యూ రహిత జిల్లాగా నల్గొండను మార్చాలనేటువంటి మన కలెక్టర్ గారి అభిప్రాయము. దాన్ని డెఫినెట్ గా సక్సెస్ అవుతున్నామని మన ఏసీఎల్బి సార్ చెప్పినందుకు డెఫినెట్ గా మనం అందరం మరొకసారి క్లాప్స్ కొడుతూ ఎల్లవేళలా జిల్లా కలెక్టర్ గారు హెల్త్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు ఏసీఎల్బి సార్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ర్యాలీని ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసినందుకు మరొకసారి ఆన్ బిహాఫ్ డిఎంహెచ్ఓ ఆఫీస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విషింగ్ వన్స్ అగైన్ వరల్డ్ ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండ జిల్లాలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఏసీఎల్బి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఒక నల్గొండ జిల్లాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మసిస్టులందరికీ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నల్గొండ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఫార్మసిస్టులందరూ నల్గొండలో పనిచేస్తున్నప్పుడు ప్రతి ఫార్మసిస్ట్ డెంగ్యూను సీజనల్ డిసీజ్ కంట్రోల్ చేయడంలో ఎంతో వాళ్ళ కృషి అభినందనీయం. సో డెంగ్యూ రహిత జిల్లాగా మార్చడంలో మిగతా డాక్టర్స్ ఎంత పాత్ర ఉందో ఫార్మసిస్టులు కూడా అంతే కీలక పాత్ర ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి జిల్లాకు అన్ని నేషనల్ పారామీటర్స్లో మంచి పేరు చేయడంలో వాళ్ళ కృషి కూడా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరికీ మరి ఒకసారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున వరల్డ్ ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.